చెక్కింగ్. టికెట్ తీసుకుంటున్నాయి కదా బ్రో, లోపలికి పంపించినాం, మళ్ళీ టికెట్ అడుగుతున్నాం. బురదలో ఆడుకుంటేనే మజా వస్తుంది. వ్యూ పాయింట్ కనిపిస్తుందా మీకు? వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం మంచి క్లియర్గా చూద్దాం. సండే కదా, ప్రశాంతత కోసం. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు లైఫ్లో అందరూ కోరుకుంటున్నారు ప్రశాంతతని. అఫ్కోర్స్ నేను కూడా కోరుకుంటున్నాను అనుకో, అందుకే నా ఈ చిన్ని ప్రయాణం. సయ్యద్ సాబ్ बोलिए। देखो यार पूरा ऑफ-रोडिंग करा रहा है। ऑफ-रोडिंग है सर, मजा आ रहा है, मजा। गाड़ी पूरा बैगन में मिल जा रहा है। వావ్, కంప్లీట్ ఆఫ్ రోడ్. నాకు ఇది ఎట్లుందంటే మా చీలగాడికి వినట్లుంది. మా ఊరు గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మా ఊర్లో కూడా ఇట్లే ఉంటాయి రోడ్లు. మా లోపల ఏదో పడిందిరా. హంటర్, వీ కెన్ సస్టైన్ ఎవ్రీ ప్లేస్. అది మంచైనా, తుఫాన్ అయినా, వానైనా, ఎండైనా హంటర్లు అన్నీ సస్టైన్ అవుతాయి బ్రో. ఆఫ్ రోడింగ్ కూడా చేస్తాయి మా బండ్లు. బట్ స్టిల్ హిమాలయ అంటే లవ్వే, కానీ మాకు అవసరం లేదు, ఎందుకంటే మా దగ్గర బడ్జెట్ లేదు. బ్రీ రే శేఖర్, ఎక్స్పల్స్ తీసుకోరా 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 అన్నారా, తీసుకోలేను. ఫోన్లే. క్రేజీ అంటే క్రేజీ ఫీలింగ్ ఉంది నాకు ఇప్పుడు. కాసేపు ఈఎంఐలు, టెన్షన్లు, బాధలు, పేమెంట్లు అన్నీ మర్చిపోవచ్చు. నేనైతే మర్చిపోతున్నా. మళ్ళా అంత సీన్ లేదు, ఇటుకెళ్ళి బయటకు పోగానే మళ్ళీ అన్నీ గుర్తుంటాయి. ఇందాక మీకు వచ్చింది తెలుసా, నా ముక్కు దగ్గరకు వచ్చింది సీతాకోక చిలుక ముక్కు. అప్పుడు సీతాకోక చిలుక నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక పాట పాడాలనిపించింది. ఏం పాట తెలుసా? సీతాకోక చిలుకలు రెండు. మిగతాది రాదు నాకు. అప్పుడప్పుడు పాటలు వస్తూ ఉంటాయి నాకు, కానీ మొత్తం వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు? ఫ్రెండ్స్, ఒకవేళ వీడియో లెంత్ అయినా పర్లేదు, ఖచ్చితంగా చూడండి. మావా ఏముంది రా రోడ్డు. రే వర్తురా వర్మ, వర్తురా, వర్త్ ఇట్ రా ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. నేను కూడా లేచి డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ పాకెట్ దగ్గర నాకు గ్లౌజెస్ ఉన్నాయి, అందుకోసమే చేయలేకపోతున్నా. రే స్వర్గం ఉందిరా హైదరాబాద్ నుంచి జస్ట్ 20 కిలోమీటర్ల నుంచి రా, అంతే, జస్ట్ 20 కిలోమీటర్లు. మిస్ అవ్వద్దు మావా. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉయ్యాలు ఊగుతుంటే నాకేం పాట గుర్తొస్తుందో తెలుసా? ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. కానీ నాతో